అందరికీ నమస్కారం. ఈరోజు అత్యంత పవిత్రమైన యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందే మహిమాన్వితమైన కథను తెలుసుకుందాం. పురాణాలు చెబుతున్న ప్రకారం యోగిని ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి పాపక్షయం కలిగి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి మరియు చివరికి మోక్షప్రాప్తి లభిస్తుంది. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక లైక్ చేసి కామెంట్లో ఓం నమో నారాయణ అని రాయండి. మీ ఒక్క లైక్ మా ఛానల్ ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్దాం. ఒకసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో నమస్కరించి ఇలా అడిగాడు. ఓ దేవదేవ, జ్యేష్ఠ మాసంలో వచ్చి బహుళ ఏకాదశి పేరు ఏమిటి? ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? దాని మహిమ ఏమిటి? ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? ఇలా అడిగి దయచేసి వివరంగా చెప్పండి అని అడిగారు. ధర్మరాజు ప్రశ్న విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. ధర్మరాజా, జ్యేష్ఠ మాసంలోని బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఇది సమస్త ఏకాదశుల్లో అత్యంత పవిత్రమైన వ్రతాల్లో ఒకటి. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తితో ఆచరించిన వారి పాపాలు అగ్నిలో పడిన పత్తిలా నశించిపోతాయి. జీవితంలో ఎన్నో కష్టాలు తొలగి దైవానుగ్రహం లభిస్తుంది. ఈ ఏకాదశి మహిమను తెలియజేసే ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథను శ్రద్ధగా విను అని చెప్పి శ్రీకృష్ణుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం హిమాలయాలకు సమీపంలో ఉన్న అలకాపురి అనే దివ్య నగరానికి యక్షరాజు కుబేరుడు రాజుగా ఉండేవారు. అతడు మహాదేవుడికి పరమభక్తుడు. ప్రతిరోజు ఉదయం శివలింగానికి పవిత్రమైన పుష్పాలతో పూజ చేసేవారు. ఆ పూజ కోసం హేమమాలి అనే యక్షుడు ప్రతిరోజు మానస సరోవరానికి వెళ్ళి సువాసన గల పుష్పాలను సేకరించి సమయానికి తీసుకొని వచ్చేవాడు. హేమమాలి ఎంతో అందగాడు. అతని భార్య విశాలాక్షి అపూర్వ సౌందర్యవతి. భార్యపై అతనికి అపారమైన ప్రేమ ఉండేది. ఒకరోజు ఆ ప్రేమి అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు కూడా హేమమాలి మానస సరోవరానికి వెళ్ళి ఎన్నో అందమైన పుష్పాలను కోసుకొచ్చాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో మాటల్లో మునిగిపోయి కుబేరుడికి పూలు అందించాల్సిన విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు.
అదే సమయంలో శివాలయంలో కుబేరుడు పూజకి సిద్ధమయ్యాడు. కానీ పూలు రాకపోవడంతో పూజ ప్రారంభించలేక ఎదురు చూస్తూ ఉన్నాడు. సమయం గడుస్తున్నా హేమమాలి కనిపించలేదు. కోపంతో కుబేరుడు తన సేవకులను పిలిచి, హేమమాలి ఎందుకు రాలేదో వెంటనే తెలుసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. సేవకులు వెళ్ళి చూసేసరికి హేమమాలి తన ఇంట్లో భార్యతో ఆనందంగా గడుపుతున్నాడు. వారు వెంటనే ఆ విషయాన్ని కుబేరుడికి తెలియజేశారు. ఆ వార్త విన్న కుబేరుడి కోపానికి హద్దులే లేకపోయాయి. సేవకుల మాటలు విన్న వెంటనే యక్షరాజు కుబేరుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దేవుని సేవ కంటే తన స్వార్థానికే ప్రాధాన్యం ఇచ్చిన వాడిని వెంటనే నా ఎదుటకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. యక్షులు వెంటనే హేమమాలి ఇంటికి వెళ్ళి అతన్ని పట్టుకొని కుబేరుడి సభలో నిలబెట్టారు. రాజ్యసభలోకి వచ్చిన హేమమాలి భయంతో వణికిపోయాడు. తల వంచి చేతులు జోడించి కుబేరుడికి నమస్కరించాడు. కానీ కుబేరుడి కోపం ఏమాత్రం తగ్గలేదు. కుబేరుడి గంభీర స్వరంతో ఇలా అన్నాడు, హేమమాలి, నీవు ప్రతిరోజు శివారాధన కోసం పుష్పాలను సమయానికి తీసుకురావడం నీ కర్తవ్యం. కానీ ఈరోజు కామమోహానికి లోనై దేవుని సేవను నిర్లక్ష్యం చేశావు. భగవంతుని సేవలో అలసత్వం చూపినవాడు దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవించాలి. ఇలా చెప్పి అతన్ని శపిస్తూ, ఈ క్షణం నుండి నీవు భయంకరమైన కుష్ఠవ్యాధితో బాధపడుతూ భార్యకు దూరం అవుతావు. అలంకారపురిలో నీకు స్థానం లేదు. వెంటనే ఈ నగరాన్ని విడిచి వెళ్ళిపో అని ఘోరమైన శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపం పలికిన వెంటనే హేమమాలి శరీరం అంతా కుష్ఠవ్యాధి వ్యాపించింది. అతని దివ్యకాంతి మాయమై శరీరం వికృతంగా మారిపోయింది. భార్య విశాలాక్షితో విడిపోవాల్సి వచ్చింది. ఏడుస్తూ పశ్చాత్తాపంతో అలంకారపురిని విడిచి అడవుల వైపు వెళ్ళిపోయాడు. అతడు హిమాలయ అరణ్యాల్లో ఎన్నో సంవత్సరాలు తిరిగాడు. తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీరు లేదు. చలికాలంలో తీవ్రమైన చలి, వేసవిలో మండే ఎండ ప్రతిరోజు బాధలతో గడిచేది. కుష్ఠవ్యాధి కారణంగా శరీరం అంతా గాయాలు ఏర్పడ్డాయి. నడవడమే కష్టంగా మారింది. అయినా తన తప్పు గుర్తుకు వచ్చిన ప్రతిసారి కన్నీరు పెట్టుకుంటూ దేవుడి సేవను నిర్లక్ష్యం చేసినందుకే ఈ పరిస్థితి వచ్చింది అని బాధపడేవాడు. ఆ రోజు అలా అరణ్యంలో తిరుగుతూ పవిత్రమైన హిమవత్ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ అనేక మంది ఋషులు తపస్సు చేస్తున్న ఆశ్రమాలు కనిపించాయి.
ఆ ఆశ్రమంలో మహాజ్ఞాని చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి ఘోర తపస్సులో ఉన్నాడు. ఆయన ఆశ్రమం ప్రశాంతంగా వేద ఘోషాలతో నిండిపోయి దివ్యమైన వాతావరణాన్ని కలిగి ఉంది. హేమమాలి దూరం నుంచి మహర్షిని చూసి భక్తితో చేతులు జోడించి నమస్కరించాడు. అతని దీనస్థితిని గమనించిన మార్కండేయ మహర్షి కరుణతో అతని దగ్గరకు పిలిచాడు. నాయనా, నీ శరీరాన్ని చూస్తే తీవ్రమైన కుష్ఠవ్యాధితో బాధపడుతున్నట్లు ఉంది. ఏం పాపం చేశావు? నీకు ఈ దుస్థితి ఎలా వచ్చింది? జరిగిన విషయం ఏమిటో నిజాయితీగా చెప్పు అని ప్రేమగా అడిగాడు. మహర్షి మాటలు విన్న హేమమాలి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన జీవితంలో జరిగిన విషయాన్ని మొదటి నుండి చివరి వరకు ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా వివరించాడు. తన తప్పును ఒప్పుకొని, మహర్షి, నేను చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాను. అయినా మీలాంటి మహాత్ములు, కరుణాసముద్రులు నన్ను ఈ దుస్థితి నుండి రక్షించే మార్గం ఉంటే దయచేసి చూపించండి అని వేడుకున్నాడు. హేమమాలి మాటలను పూర్తిగా విన్న మార్కండేయ మహర్షి కరుణతో చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు. హేమమాలి, నీవు చేసిన తప్పును దాచకుండా నిజాయితీగా ఒప్పుకున్నావు. పాపం చేసిన వాడు పశ్చాత్తాపపడడం గొప్ప విషయం. భగవంతుడు నిజమైన పశ్చాత్తాపాన్ని ఎప్పుడూ వృధా చేయడు అని చెప్పి మరింత ప్రేమగా ఉపదేశించడం ప్రారంభించాడు. త్వరలో జ్యేష్ఠమాసంలోని బహుళ ఏకాదశి రాబోతుంది. ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఆ వ్రతం అత్యంత పవిత్రమైనది. సమస్త పాపాలను నశింపజేసే మహాశక్తి దీనికి ఉంది. నీవు ఆ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించు. రాత్రంతా జాగరణ చేస్తూ హరినామాన్ని జపించు. ద్వాదశి రోజున నియమానుసారం వ్రతాన్ని పూర్తి చేయి. ఈ వ్రత ప్రభావంతో ఈ శాపం తప్పకుండా తొలగిపోతుంది. మార్కండేయ మహర్షి మాటలు విన్న హేమమాలి ఆనంద బాష్పాలతో మహర్షి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. మహర్షి, మీరు చూపించిన ఈ మార్గాన్ని తప్పకుండా ఆచరిస్తాను. నా జీవితానికి కొత్త వెలుగు చూపించారు అని కృతజ్ఞతలు తెలిపాడు. కాలం గడిచి యోగిని ఏకాదశి రోజు వచ్చింది. హేమమాలి తెల్లవారుజాముని
పవిత్ర నదిలో స్నానం చేసి మనసును ప్రశాంతంగా చేసుకొని శ్రీ మహావిష్ణువుని ధ్యానించాడు. రోజంతా ఉపవాసం ఉంటూ ఓం నమో నారాయణ మంత్రాన్ని భక్తితో జపించాడు. భగవంతుని నామస్మరణలోని రోజంతా గడిపాడు. రాత్రంతా జాగరణ చేస్తూ విష్ణు సహస్రనామాన్ని స్మరించాడు. మరుసటి రోజు ద్వాదశి నాడు మహర్షి చెప్పిన విధంగా వ్రతాన్ని పూర్తి చేశాడు. అప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. హేమమాలి శరీరాన్ని బాధిస్తున్న కుష్ఠవ్యాధి క్రమంగా పూర్తిగా తొలగిపోయింది. అతని శరీరం మునుపటి దివ్యకాంతిని తిరిగి పొందింది. కుబేరుడి శాపం పూర్తిగా నివృత్తి అయిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించారని పురాణాలు చెబుతున్నాయి. హేమమాలి ఆనందంతో శ్రీ మహావిష్ణువుకు మార్కండేయ మహర్షికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఆ తర్వాత అతడు లంకాపురికి తిరిగి వెళ్ళాడు. జరిగిన విషయమంతా తెలిసిన కుబేరుడు కూడా అతని నిజమైన పశ్చాత్తాపాన్ని చూసి సంతోషించాడు. యోగిని ఏకాదశి మహిమ వల్లే నీ శాపం తొలగింది. ఇక నుండి ఎప్పుడూ దైవసేవను నిర్లక్ష్యం చేయకు అని ఆశీర్వదించాడు. హేమమాలి తన భార్య విశాలాక్షితో తిరిగి కలుసుకున్నాడు. ఇద్దరూ ఆనందంగా ధర్మ మార్గంలో జీవిస్తూ నిత్యం భగవంతుని సేవలో కాలం గడిపారు. ఈ విధంగా యోగిని ఏకాదశి వ్రత మహిమతో హేమమాలి తన శాపం నుండి విముక్తి పొంది సుఖశాంతులతో జీవించాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వివరించాడు. హేమమాలి కథను పూర్తి చేసిన అనంతరం శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధర్మరాజా, యోగిని ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వ్యక్తి అనేక జన్మల పాపాల నుండి విముక్తి పొందుతాడు. అలాగే వేలాది యజ్ఞాలు చేసినంత పుణ్యం, అనేక మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత వ్రతఫలం లభిస్తుంది. మేరు పర్వతం అంత పెద్ద పాపరాశి ఉన్న ఈ ఏకాదశి మహిమ ముందు అది కూడా నశిస్తుంది. అందుకే ప్రతి భక్తుడు ఈ పవిత్రమైన ఏకాదశిని తప్పకుండా ఆచరించాలి. అలా చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు మరో చిన్న కథను ధర్మరాజుకు వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుని మానసపుత్రుడైన నారద మహర్షి ఎల్లప్పుడూ
నారాయణ నారాయణ అంటూ త్రిలోక సంచారం చేసేవాడు. భగవంతుని నామస్మరణలో ఎప్పుడూ మునిగిపోయి ఉండేవాడు. కాలక్రమంలో ఆయన మనసులో ఒక చిన్న గర్వం కలిగింది. ముల్లోకాలలో నాకంటే గొప్ప విష్ణుభక్తుడు మరెవరూ ఉండరు అని భావించాడు. ఒకరోజు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించి ఇలా అడిగాడు. ప్రభు, మీకు భక్తులలో అందరికంటే గొప్పవాడు ఎవరు? శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో భూమిపై పొలంలో పనిచేస్తున్న ఒక సాధారణ రైతును చూపిస్తూ, అతడే నాకు అత్యంత ప్రియమైన భక్తుడు అని చెప్పారు. ఆ మాట విన్న నారదుడు ఆశ్చర్యపోయాడు. రోజంతా వ్యవసాయం చేసే ఆ రైతు నాకంటే గొప్ప భక్తుడా అని మనసులో అనుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నువ్వే వెళ్ళి అతని జీవితాన్ని గమనించు. అప్పుడు నీ సందేహానికి సమాధానం దొరుకుతుంది అని అన్నాడు. నారదుడు వెంటనే భూమికి వచ్చి ఆ రైతును గమనించాడు. ఆ రైతు తెల్లవారగానే లేచి ఒకసారి నారాయణ అని స్మరించాడు. తర్వాత రోజంతా తన కుటుంబ పోషణ కోసం పొలంలో కష్టపడ్డాడు. మధ్యలో భోజనం చేసే ముందు మళ్ళీ భగవంతుని పేరు తలుచుకున్నాడు. రాత్రి నిద్రపోయే ముందు మరో భక్తితో నమస్కరించి నారాయణ అని స్మరించాడు. అంతే, రోజుకి కొన్నిసార్లు మాత్రమే భగవంతుని పేరు జపించేవాడు. నారదుడికి ఇంకా సందేహం తొలగలేదు. వైకుంఠానికి తిరిగి వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఒక పాలతో నిండిన పాత్రను నారదుడికి ఇచ్చి, ఈ పాత్రలోని పాలు ఒక్క చుక్క కూడా కింద పడకుండా వైకుంఠం చుట్టూ ఒకసారి తిరిగిరా అని అన్నారు. నారదుడు ఎంతో జాగ్రత్తగా పాత్రను పట్టుకొని తిరిగి వచ్చాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అడిగాడు, నారదా, తిరుగుతున్నప్పుడు నన్ను ఎన్నిసార్లు స్మరించావు? నారదుడు తల వంచి, ప్రభు, ఒక్కసారి కూడా మిమ్మల్ని తలుచుకోలేకపోయాను. నా దృష్టి అంతా పాల పాత్రపైనే ఉంది అని చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు, నారద, నీవు కొద్దిసేపు ఒక పాత్రను మోయడంలోనే నన్ను మర్చిపోయావు. కానీ ఆ రైతు రోజంతా కుటుంబ బాధ్యతలు, కష్టాలు, పనులు చూసుకుంటూనే నన్ను ప్రేమతో స్మరిస్తున్నాడు. అందుకే అతడు నాకు అత్యంత
ప్రియమైన భక్తుడు. ఆ మాటలు విన్న నారద మహర్షి గర్వం పూర్తిగా తొలగిపోయింది. నిజమైన భక్తి అంటే ఎప్పుడూ హృదయంలో భగవంతునికి స్థానం ఇవ్వడమే అని ఆయన గ్రహించాడు. ఇది యోగిని ఏకాదశి మనకు చెప్పే గొప్ప సందేశం. పశ్చాత్తాపం, నిజాయితీ, భక్తి, దైవస్మరణ కలిగిన వారిని శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ కాపాడతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కామెంట్లలో ఓం నమో నారాయణాయ అని రాయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. శ్రీమన్నారాయణ కృప మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ.